కొందరికి ఒక్క హిట్ వస్తే చాలు, లూజ్ డ్రెస్లు, కొత్త చెప్పులు, వాట్సాప్ అంటూ స్టైల్ పడతారని ఎగతాళి చేశారు అంటూ ఇటు స్టేజ్ మీదే డైలాగ్ల వర్షం కురిపించారు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ విమర్శలు చేశారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో బజ్ అవుతోంది. కొందరు ఒక్క హిట్ వస్తే చాలు, లూజ్ డ్రెస్లు, కొత్త చెప్పులు, వాట్సాప్ అంటూ స్టైల్ పడతారని ఎగతాళి చేశారు బండ్ల గణేష్. కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం రియల్ హీరో అంటూ బండ్ల పొగడ్తలతో ముంచెత్తారు. వాట్సాప్ అంటే హిట్లు రావంటూ విజయ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. టాలీవుడ్ లో రచ్చ లేపుతోంది బండ్ల గణేష్ వ్యాఖ్యలు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనాత్మకంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎందుకు ఇక్కడ బండ్ల గణేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది? గత కొద్ది రోజులుగా అఫ్కోర్స్ కిరణ్ అబ్బవరానికి సంబంధించి ఆ సక్సెస్ ని ఆయన చూస్తున్నారు, సక్సెస్ లో వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది. కానీ ఇటు కిరణ్ అబ్బవరాన్ని బూచిగా చూపిస్తున్నట్లయితే కిరణ్ అబ్బవరానికి సంబంధించి అక్కడ మాట్లాడుతూనూ ఇటు హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసే ప్రయత్నం బండ్ల గణేష్ చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. ఎందుకు ఇటువంటి చర్చకు దారితీస్తున్న పరిస్థితి ఉంది? బండ్ల గణేష్ ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా ఆయన పేరు చెప్పారా లేదా, దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక్కసారి బయట చూద్దాం. ఆ బయట చూసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచర్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నిన్ను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా, నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను. నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్లు పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కే ర్యాంప్. కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో అది బండ్ల గణేష్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు. ఈ క్రమంలో అసలు ఎందుకు బండ్ల గణేష్ ఇటు కిరణ్ అబ్బవరాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక హైప్ క్రియేట్ చేశారు ఆయనకి? అఫ్కోర్స్ తను సక్సెస్లో ఉన్నారు, ఎవరు కొట్టుపాలేని అంశం. కానీ ఎవరిని టార్గెట్ చేయడానికి ఆయనను అంత హైప్ ఇచ్చిన సందర్భం ఉంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేశారు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బస్ అవుతోంది. ఎందుకు విజయ్ దేవరకొండని బండ్ల గణేష్ టార్గెట్ చేశారు అంటే ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ డైలాగ్కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ ఉంది? సచిన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ లేదా ఉద్రేకపరుస్తూ లేదా అభిమానులు కావచ్చు, హీరోలను కావచ్చు, అందరి ఈ దృష్టి తన వైపు తిప్పుకునే వ్యక్తి బండ్ల గణేష్ అని చెప్పుకోవాలి. తను చేసే కామెంట్స్ కావచ్చు, తన బిహేవియర్ తోటి ఎప్పుడూ కూడా స్టేజ్ పై ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకుంటాడు. అలాంటి బండ్ల గణేష్ నిన్న కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో తను చేసిన వ్యాఖ్యలు అయితే ఒక సంచలనాన్ని రేపాయని చెప్పుకోవాలి. అది విజయ్ దేవరకొండని టార్గెట్ చేశాడు అంటూ ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కే ర్యాంప్ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూ ఒక్క సినిమా హిట్ రాగానే లూజ్ ప్యాంట్లు వేసుకుంటూ వాట్సాప్ అంటూ చాలా హైఫైగా బిహేవ్ చేస్తూ ఎక్స్ట్రాలు పోయే హీరోలు అంటూ తను చేసిన వ్యాఖ్యలు అయితే అవి అందరూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా విజయ్ దేవరకొండని ఉద్దేశించి చేశాడంటూ కూడా
ఒక సోషల్ మీడియాలో చర్చ అయితే చాలా బలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో కూడా బండ్ల గణేష్ వ్యాఖ్యల్ని కొంతమంది సీరియస్ గా తీసుకుంటారు, కొంతమంది లైట్ తీసుకుంటారు. కానీ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు కూడా దాదాపుగా 100% సత్యాలనే చెప్పుకోవాలి. ఒక సినిమా హిట్ అయితేనే ఆ హీరోలు చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ డిమాండ్స్ చేస్తూ ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మనం ఒక విధంగా సమర్థనీయమని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 80 సంవత్సరాలుగా దాదాపుగా తెలుగు సినిమా పరిశ్రమను చూస్తే ఇప్పటి వరకు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఎవరైనా కానీ టాప్ స్టార్స్ అందరూ కూడా దాదాపుగా డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్లే. ఎప్పుడు హిట్లు వచ్చినా పొంగిపోలేదు, ఫ్లాప్లు వచ్చినా కుంగిపోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. సక్సెస్ వచ్చినప్పుడు అది టీమ్ ఎఫర్ట్ అంటూ విజయాన్ని టీం అందరికి కూడా ఆపాదించిన పరిస్థితి ఉంది. కానీ రీసెంట్ టైమ్స్ లో కొంతమంది యంగ్ హీరోస్ బిహేవియర్ కొంత విచిత్రంగా అనిపిస్తోంది. పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే అది నా వల్లనే అంటూ బిహేవ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఆ పరిణామాలన్నీ కూడా చూసిన వ్యక్తిగా మెగాస్టార్ ని కావచ్చు, పవన్ కళ్యాణ్ ని కావచ్చు ఆరాధించే వ్యక్తి బండ్ల గణేష్ వాళ్ళని పోలుస్తూ అలా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలంటూ కూడా నిన్న ఈ వ్యాఖ్యలు చేశాడు సచిన్. లిటిల్ హార్ట్స్ కి సంబంధించి, లిటిల్ హార్ట్స్ మూవీస్ కి సంబంధించి ఆ కార్యక్రమంలో భాగంగా ఒకసారి హీరోని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత వెంటనే కౌంటర్ గా అక్కడ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం బండ్ల గణేష్ కి ఈ రోజు చేసిన వ్యాఖ్యలకి అంటే పోల్చొచ్చా? ఆ రోజు చేసిన దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మాట్లాడాలనుకోవాలా బండ్ల గణేష్? ఏదైనా ఒక వ్యాఖ్యలు చేశాడంటే దాని వెనక కొంత బలమైన కారణం ఉంటదనేది ఇండస్ట్రీలో ఉన్న చర్చ. బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు దాదాపుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి కానీ ఎవరినో ఉద్దేశించి మనసులో ఖచ్చితంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసో లేదా వ్యవస్థలో సినిమా పరిశ్రమ జరుగుతున్న పరిణామాలని ఉద్దేశించి ఆయన బేస్ చేసుకునే మాట్లాడతాడు ఖచ్చితంగా అనేది ఇండస్ట్రీలో అందరూ చెప్తారు. నిన్న జరిగిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా విజయ్ దేవరకొండని ఉద్దేశించే చేశాడు అనేది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో కూడా మౌళి అనే యంగ్ హీరో కొత్తగా వచ్చిన నటుడిని కూడా ఉద్దేశించి తనకి తగు సూచనలు చేశాడు. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా పైకి రావాలో అంటూ కూడా కొన్ని సూచనలు చేయటం జరిగింది. నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు, అలాగే విజయ్ దేవరకొండని ఉద్దేశించే చేశాడు అనేది కూడా సినిమా పరిశ్రమలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సినీ అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నమాట. రైట్, అంటే ఆ రోజు మరి ముఖ్యంగా లిటిల్ హార్ట్స్ కి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న క్రమంలో మౌళిని ఉద్దేశిస్తూ వీళ్ళిద్దరూ మాట్లాడిన సందర్భం, ముందుగా బండ్ల గణేష్ మౌళిని ఉద్దేశిస్తూ తన గురించి ఇండస్ట్రీ అలాగే ఉండు, ఎలా వచ్చావు అలాగే ఉండు అంటూ ఇంటర్నెట్కి ఎక్కడో ఎవరినో కౌంటర్ ఇస్తున్నారు అని అర్థం వచ్చేలా మాట్లాడుకుంటున్న ఆ క్రమంలో వెంటనే మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ కూడా నీకంటూ మీ పేరెంట్స్ మౌళి అనే పేరు పెట్టారు, నువ్వు నీలాగే ఉండు, ఎవరి ఇంపాక్ట్ నీ మీద ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఎవరి మాటలు చెవికెక్కించుకోకు అంటే ఇండైరెక్ట్గా అక్కడే కౌంటర్ ఇచ్చిన సందర్భం. సో ఆ కాన్వర్సేషన్ జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బండ్ల గణేష్ ఒక టైమింగ్ చూసి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు బండ్ల గణేష్ ఆ రోజు చేసిన వ్యాఖ్యలకు ఇమీడియట్ కౌంటర్ గానే విజయ్ మాట్లాడాడు అనేది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయ్ కి కౌంటర్ గానే మరలా ఇప్పుడు బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు అనేది కూడా ఓ వర్గం అయితే దాదాపు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండని సమర్థించే వాళ్ళు ఉన్నారు, అలాగే బండ్ల గణేష్ ని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా విజయ్ నే ఉద్దేశించి చేశాడు అనేది కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా జరుగుతోంది చర్చ అయితే. విజయ్ కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. తను నువ్వు నీలా ఉండు, ఎవరిని కాపీ కొట్టకు, ఎవరిని చూసి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు వాళ్ళ కోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు అనేది విజయ్ ధోరణి. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా దాదాపుగా ఇండస్ట్రీలో ఎవరు ఉన్నా కూడా ఎవరి ఇండివిజువాలిటీని వాళ్ళు కాపాడుకుంటారు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వటం అనేది
ఆ ఇన్స్పైరేషన్ లో మంచి అంశాలను తీసుకొని ఇన్స్పైర్ అవ్వాలి. అలాగే కానీ ఎక్స్ట్రాలు పోవద్దు అనేది ఇప్పుడు బండ్ల గణేష్ చెప్పిన మాట. సో ఇది వైస్ వర్సా రెండు వైపుల నుంచి కూడా విజయ్ చెప్పిన దాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, విజయ్కి కౌంటర్ గా బండ్ల గణేష్ చెప్పిన దాన్ని కూడా సమర్థించే వర్గం అయితే ఉంది సచిన్. రైట్, దీన్ని ఇంపాక్ట్ కావచ్చు లేకపోతే దీని నుంచి రియాక్షన్కి సంబంధించి దీని రియాక్షన్ విజయ్ దేవరకొండ కావచ్చు, విజయ్ దేవరకొండ టీం నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఆ చర్చ ఏమైనా జరుగుతోందా ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో? ఖచ్చితంగా ఈ విజయ్ దేవరకొండ నుంచి కానీ విజయ్ టీం నుంచి కానీ దీనిపై రియాక్షన్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. మనం ఫ్యాన్ బేస్ లో చర్చ అయితే జరుగుతోంది, కౌంటర్స్ అలాగే ఒకరినొకరు విమర్శించుకోవటాలు, కామెంట్ చేసుకోవటాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇది స్ట్రైట్ గా విజయ్ను ఉద్దేశించాడు అని వాళ్ళు ఫీల్ అయ్యి డైరెక్ట్ గా వస్తే ఇది మరో చర్చకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయ్ కానీ విజయ్ టీం కానీ ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే లేదు సచిన్. రైట్ రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కి తెరలేపిన సందర్భం ఉందా అంటే కనుక అటువంటి చర్చ జరుగుతుంటోంది. కిరణ్ అబ్బవరం ఆ రోజు లిటిల్ హార్ట్స్కి సంబంధించి మూవీలో మౌళిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే మౌళి సెంట్రిక్ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈరోజు కిరణ్ అబ్బవరం సెంట్రిక్ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు ఇదొక కైండ్ ఆఫ్ వార్కే దారితీసే అవకాశం ఉందా? అంటే ఫ్యాన్ వార్ అంటూ ఉంటాం కదా, సాధారణంగా సోషల్ మీడియా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఫ్యాన్ బేస్ ఇంకొక ఫ్యాన్ బేస్ని టార్గెట్ చేయడము, లేకపోతే మాటల యుద్ధానికి తెరలేపడము, ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి అంశానికి సంబంధించి అటువంటి ఒక సిచ్యువేషన్కి దారితీస్తుందా? ఒకసారి ఇటు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూడండి, ఆ తర్వాత మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఏం కావాలి సార్, ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నిన్ను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్లు పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కేరామ్. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.